హాయ్ అండి. ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ సంబంధించి అక్కడ ఒక ప్రధాన అర్చకులైన రంగనాథ్ గారి పైన దాడి జరిగిందండి. రామరాజ్యం అని సంబంధించి ఒక ఏదో సంబంధించి దానికి ఒక టీమ్‌గా తయారు చేసుకొని వీరరాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి అతని పైనైతే దాడి చేశారు. కొట్టారంటున్నారు. విజువల్స్ లేవు గాని మనకి. కొట్టారనైతే తెలుస్తుంది కొంచెం గట్టిగానే. మరి చూడాలి. దీన్ని మరి ఎలా చూడాలనేది చాలామంది అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక హిందువు పైన దాడి చేయడం ఏంటనేది అర్థం కాని సిట్యుయేషన్‌లో చాలామందున్నారు. ఇది ఖచ్చితంగా మనం ప్రతిఘటించాలండి. అస్సలు దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవడైతే ఆ వీరరాఘవరెడ్డి ఉన్నాడో వాడు ఖచ్చితంగా తప్పు చేశాడు. తప్పుడు దారిలోనే ఎళ్తున్నాడు. మరి ఎవరు వాళ్ళని ప్రలోభ పెట్టారో తెలీదు గానీ, వాళ్ళని ఎవరు ఇలా మైండ్ వాష్ చేసి ఇలా పంపించారో తెలీదు గానీ, వాళ్ళు చాలా తప్పుడు దారిలో అయితే ఎళ్తున్నారు. వాళ్ళు పేరు పెట్టుకుందే రామరాజ్యం అని పేరు. రాముడు ఎప్పుడు గూడా ఎలాంటి ఎలాంటి అహింసని ఎప్పుడు ప్రోత్సహించడాయన. చాలా శాంతమూర్తి అని మనకు తెలుసు. ఎప్పుడు గూడా జరగాల్సిన టైం వచ్చినప్పుడే జరుగుద్దని చెప్తాడు. టైం కాలమే నిర్ణయిస్తుందని రాముడిని నమ్ముతా ఉంటాడు. అలానే వీళ్ళు ఆ దారిలో గాకుండా హింస మార్గాన్ని ఎంచుకున్నారు. హింస మార్గంలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేదేంది ఇక్ష్వాకు కులం ఏదైతే కులం ఉందో ఆ కులానికి సంబంధించి వాళ్ళ గోత్రనామాలు కావాలని అడుగుతున్నారు. నీకు కావాలంటే సభలు పెట్టుకోవయి. నిన్ను వాళ్ళని అడిగమని ఎందుకు వాళ్ళని బెదిరించాల్సిన అవసరం ఉంది ఈడికి. అదెంత దారుణమండి. అతన్ని అడిగి అతను ఇవ్వనంటున్నాడు. సరే నీకంత దమ్ముంటే, నీకంత శక్తి లేకుంటే నీకు అంత నీ మాటకంత పవరుంది, లేకుంటే మీ సంస్థకంత ఇదుందనుకుంటే, నువ్వు సభలు పెట్టుకో. సభ పెట్టుకొని ఇక్ష్వాకు కులోళ్ళందరూ నా దగ్గర రండి. నా గోత్రంలో సంబంధించిన వాళ్ళందరూ నా దగ్గర రండి అని పెట్టుకో తప్ప, నువ్వు వాళ్ళని అర్చకులను బెదిరించి, వాళ్ళ నుంచి వాళ్ళందరిని ఒక సైన్యంలో చేసుకుందాం, మనల్ని కాపాడదాం. ఏం కాపాడతావు నువ్వు? ఈ రాజ్యాంగాన్నే నువ్వు వ్యతిరేకిస్తున్న వాడివి. నువ్వేం కాపాడతారో నాకర్థం కాదు. చిన్నప్పటి నుంచి నువ్వెలా పెరిగావు? ఏం చేసావు? ఏమనంటే భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటాడు. ఆ వీరరాఘవరెడ్డి వాడిని ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు కదా! వాడిని నుంచోబెట్టి, "అరే! భగవద్గీత మొత్తం చెప్పరా" అని చెప్పి ఒకసారి చెప్పండి. లేకుంటే వేరే వాడు అన్నీ తెలుసుకొని ఉంటాడు కదా! శాస్త్రాలన్నిటి గురించి. వేరే దాని గురించి అడగమని చెప్పండి. ఇమ్మీడియేట్‌గా చెప్తాడు వాడు. ఎవరికైనా ఆ టైం ఉంటది. దాని తర్వాత దాన్ని చదువుకుంటారు, వస్తారు. వాళ్ళు చాలా పఠనం బట్టి ఉంటారు. సడెన్‌గా అడిగితే ఎవరికీ గుర్తురావు అలాంటివి. ఈడంటే దొంగ నా కొడుకులు అంటాడు వాడు. ఈడే పెద్ద దొంగ నా కొడుకండి. ఈడే పెద్ద ఫ్రాడ్ అండి. ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు మరి ఎందుకు క్రియేట్ చేసుకున్నాడో, లేకుంటే ఇది కొత్తగా తయారవుతా ఉన్నారు మన దేశంలో. ఆల్రెడీ చూసాం కొంతమంది సాధువులు, మఠాలు, పీఠాలు పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. అలాంటి పార్టీలాగానే కనిపిస్తుంది ఈడు గూడా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరిని తెలుసుకొని, ఎందుకంటే ఎవరెవరైతే డొనేషన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా కావాలంటున్నాడు ఈడు. వాళ్ళందరి దగ్గరికెళ్ళి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే విధిగా కనిపిస్తున్నాడు ఇలాంటి వాళ్ళైతే. దీన్ని అస్సలు మనం సహించడానికి లేదండి. వాళ్ళు వెళ్తున్న దారి గాని అదంతా రాంగ్ డైరెక్షన్‌లో ఉంది. వాళ్ళనేది ఎవరో